2 రోజుల పోలీస్ కస్టడీ, గంటల తరబడి విచారణ అయినా కీలక ప్రశ్నలకు సమాధానాలు దొరకలేదా? ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో ఇప్పుడు పోలీసుల దర్యాప్తు మరో దిశగా సాగుతున్నట్లు సమాచారం. లైంగిక వేధింపుల కేసులో 2 రోజుల కస్టడీ తీసుకున్న ఉదయ్ కృష్ణారెడ్డిని ఉమెన్ సేఫ్టీ వింగ్ అధికారులు అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో విచారించారు. కస్టడీ ముగియడంతో ఆయనను తిరిగి జ్యుడిషియల్ రిమాండ్కు తరలించాడు. అయితే విచారణలో పోలీసులు అడిగిన కొన్ని కీలక ప్రశ్నలకు ఆయన నుంచి స్పష్టమైన సమాధానాలు రాలేదని సమాచారం. ముఖ్యంగా మాయమైన సెల్ ఫోన్లపైనే అధికారులు ప్రధానంగా ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. ఫోన్ ఎక్కడుంది, ఎందుకు దాచారు, అందులోని చాట్స్, కాల్ డేటా, ఇతర డిజిటల్ ఆధారాల పరిస్థితి ఏంటి అనే అంశాలపై ప్రశ్నించినట్లు సమాచారం. కొన్ని ప్రశ్నలకు మాత్రం గుర్తులేదు, మర్చిపోయానట్టు సమాధానమిచ్చినట్లు తెలుస్తుంది. అలాగే సూసైడ్ నోట్ అంశంపైన పోలీసులు ప్రశ్నించినట్లు సమాచారం. అది ఎప్పుడు రాశారు, ఎందుకు రాశారు, దానికి సంబంధించిన డిజిటల్ ఆధారాలు ఎక్కడున్నాయి అనే విషయాలపై వివరాలు సేకరిస్తున్నట్లు తెలుస్తుంది. అసలు ఈ కేసులో జూలై 18న సహచార మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారి ఫిర్యాదు మేరకు అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. 2023లో ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం ఏర్పడిందని, ఆ తర్వాత వేధింపులు, ఆధిపత్య ధోరణి కొనసాగించడానికి ఆమె ఆరోపించింది. వివాహం తర్వాత కూడా ప్రైవేట్ చాట్స్ లీక్ చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. జూలై 28న ఉదయ్ కృష్ణారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పుడు కస్టడీ విచారణలో పూర్తి స్పష్టత రాకపోవడంతో అందుబాటులో ఉన్న ఫోన్, డిజిటల్ డేటా, ఇతర సాంకేతిక ఆధారాలను విశ్లేషించి కేసును ముందుకు తీసుకెళ్లాలని పోలీసులు భావిస్తున్నట్లు సమాచారం.